హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నేను ఏ వీడియో చేస్తున్నా సరే ఇమీడియట్గా సపోర్ట్ చేస్తున్నారు. తనుజ గారు మీరు చేసిన వీడియోకి చాలామంది సపోర్ట్ చేశారు అండ్ చాలామంది కామెంట్స్ రూపంలో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాజ్ వెరీ బ్లెస్డ్. చాలామంది నేను మాట్లాడే విధానానికి చెప్పే పాయింట్లకి బ్లెస్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా వచ్చినందుకు చాలా బాగుంది. అండ్ చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. దానివల్ల వాళ్ళకున్న పెచ్చ అలాంటిదో నాకు అర్థమైపోయింది తనుజ గారి మీద. సో అది ఇంకేం చేసినా మార్చలేము అన్న విషయం కూడా అర్థమైపోయింది. సో నేను దాన్ని కరెక్ట్ చేసే విధానాన్ని ఎక్కడ చూడలేదు, ఎక్కడ పని పెట్టుకోలేదు. అండ్ ఆల్సో చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఆ పాజిటివ్ కామెంట్స్ ఎలా వచ్చాయంటే, సబ్స్క్రిప్షన్ నోటు పాజిటివ్ ఏం మరి అటు ఇటుగానే వచ్చింది. అది సబ్స్క్రిప్షన్ నోటు స్టార్టింగ్లోనే అడుగు, వీడియో స్టార్టింగ్లో అడుగు, అండ్ లైక్ చేయి అని చెప్పు, అండ్ లైక్లు ఇన్ని వేల లైక్లు కావాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ ఇవ్వు, వాళ్ళు చేస్తారని చెప్పి అని అంటున్నారు. నాకు ఈ ప్రాసెస్సే కొద్దిగా ఇబ్బంది అండి, ఎబ్బెట్టుకుంటుంది. ఎందుకంటే చూసినప్పుడు నాకు ఎవడన్నా టార్గెట్ ఇస్తారో నాకు చిరాకు. అసలు నచ్చితే లైక్ చేస్తాను, నచ్చకపోతే డిస్లైక్ చేస్తాను, ఏదైనా అనిపిస్తే కామెంట్ పెడతాను. నిజంగానే నేను అనుకుంటున్న మూమెంట్కి, నేను అనుకుంటున్న థాట్స్కి, చెప్పేవాడి థాట్స్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రిప్షన్ చేసుకుంటాను. సో ఇలాగే కదా వెళ్ళాలి అనుకున్నాను. సో అది మార్చాలని అనుకోవట్లేదు. ఒకవేళ నిజంగా మీరు మంచి ఉద్దేశంతో చెప్పుంటే కనుక క్షమించండి, నేను అది చేయలేను. కావాలంటే వీడియో లాస్ట్లో ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాను. నిజంగా నచ్చితే నిజంగా నచ్చితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బట్ నేను అడిగేది ఏంటంటే, ఎప్పుడు ప్రతి వీడియోలో దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవర్ ఒపీనియన్ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ మీ. ఆ ఒపీనియన్ బేస్ చేసుకుని కొన్నిటిని మార్చుకుంటాం, కొన్నిటిని కరెక్ట్ చేసుకుంటాం, కొన్నిటిని కరెక్ట్గానే చెప్పాం కదా అనిపిస్తుంది. అంతే. వీడియో స్టార్టింగ్ ఇంత సొల్లుంటే నేను స్కిప్ చేసి పడదొబ్బుతాను. సో మీకు ఎక్కువ టైం పెట్టను, డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు, వీళ్ళిద్దరిని చూసుకుంటే కనుక బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరూ చాలా చాలా మంచి మనుషులు, మంచి మనసున్న మనుషులు. బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ రియాలిటీ షోలో కేవలం ఫిజికల్ గేమ్స్ మాత్రమే ఆడటం కాదు, మనిషి క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటు, ఆలోచన విధానం ఇంపార్టెంటు, మైండ్ సెట్ ఇంపార్టెంటు, మైండ్ గేమ్స్ ఇంపార్టెంటు, క్యారెక్టర్ మంచితనం ఇవన్నీ కూడా ఇంపార్టెంటు అని ప్రూవ్ చేసిన ఏకైక కంటెస్టెంట్స్ భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు అయితే వేరే లెవెల్లే, అదే తర్వాత మాట్లాడుకుందాం. సో వీళ్ళిద్దరి పరంగా నాకు అది అనిపించింది. కేవలం టాస్క్లు ఆడేయటం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఒళ్ళు చింపుకుని మరీ చేసేసి అంత ఇంపార్టెంట్ కాదు. మనిషిలో ఉంటూ కూడా మంచి క్యారెక్టరైజేషన్, తనలో ఉన్నదాన్ని కరెక్ట్గా ప్యూర్గా చూపిస్తే చాలు అనిపించేటట్టు నాకు భరణి గారు అనిపించారు. ఒక వ్యక్తి టాప్ 5 వరకు వెళ్ళడానికి, లేదా విన్నింగ్ మూమెంట్ వరకు వెళ్ళడానికి కేవలం ఫిజికల్ గేమ్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెంటే అనేది ఎలా అయితే మ్యాటరో, మనిషి మంచితనంగా ఉండటమే కాదు, కొద్దో గొప్ప 2, 3, 4, 5 గేమ్స్ అయినా కానీ ఆడి గెలవటం కూడా ఇంపార్టెంటే అనేది కూడా మ్యాటర్ కదా. ఇది మర్చిపోతే ఎలా మనం? నేను ఈ వీడియో చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ గేమ్స్ ఎలా ఆడారు, వాళ్ళు ఇందులో తప్పు ఇందులో ఫ్లాప్ అని చెప్పడానికి కాదు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజంగా ఇప్పటి వరకు ఉండటానికి ఆ టాప్ 5 వరకు వెళ్ళటానికి డిజర్వింగ్ క్యాండిడేట్స్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పి చేశాను. ముందుగా భరణి గారి గురించి మాట్లాడదాం. భరణి గారు బేసిక్గా ఎక్స్పెక్టేషన్స్, స్టార్టింగ్ నుంచి వద్దాం. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ టైం తీసుకోను. ఎక్స్పెక్టేషన్స్, భరణి గారు అనగానే నాకు అసలు విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్, మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు. అంటే బయట ఇతను చేసిన క్యారెక్టర్స్ కానీ, ఇతనిలో ఉన్న ఆ యాంగర్ కానీ, ఆ అగ్రెసివ్ నేచర్ కానీ జనాలు వేరే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక సీజన్లో శివ గారు ఎలా అయితే ఉన్నారో, శివన్ ఎలా అయితే ఉన్నాడో, పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు కదా, అలాగా శివాజీ గారు ఎలా అయితే ఉన్నారో సేమ్ అదే ప్లేస్ని రీప్లేస్ చేస్తాడేమో ఈ మనిషి అనే టైప్లోకి వెళ్ళిపోయాం. ఒక్కసారి అగ్రెసివ్ ఫీల్ అవ్వకపోతాడో, గొడవలు జరగకపోతాయా, గట్టిగా మాట్లాడకపోతాడని గట్టిగా కూర్చొని ఉన్నాం. ఎక్కడ అవ్వలేదు. ఆఖరికి మాస్క్ మ్యాన్ ఆయన కూడా చేశారు. సో ఇంకా తప్పలేదు, ఆయన డామినేట్ చేసేస్తున్నాడేమంట. ఆయనకి ఇతనికి ఒకసారి పడింది అంతే, ఇంకా తర్వాత నుంచి ఇంకా లేనే లేదు. ఇంకా గేమ్ అంతా వెళ్ళిపోయింది. మన తనుజమ్మ గారి దయ వల్ల అండ్ ఇంకొకరి దయ వల్ల మొత్తానికి వెళ్ళిపోయింది. ఇంకొకరిని ఎందుకన్నానంటే, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని ఏం తీసుకోవట్లేదు. తనుజ ఇప్పటికీ అదే కన్నింగ్ గేమ్ ఆడుతుంది కాబట్టి పేరు తీసుకున్నాను. వాళ్ళ విషయం కాసేపు పక్కన పెట్టేస్తే, బట్ భరణి గారిని మాత్రం పర్సనల్గా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, చీలాసో స్రవంతి ఆ 9ంటికి వచ్చే సీరియల్ దగ్గర నుంచి కానీ, మొగల రేఖలు అవగానే వచ్చేసేది సీరియల్. దీనమ్మ అసలు రిమోటే దొరికేది కాదు అసలు. సో ఆ చీలాసో స్రవంతి సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా, ఇలా సీరియల్ ఫ్యాన్స్ మొత్తం అందరూ గట్టిగా ఉన్నారనమాట. ఇతను ఏమన్నా గట్టిగా ఆడకపోతాడా, గట్టి కంటెస్టెంట్లో ప్రూవ్ చేసుకోకపోతాడని చాలామంది హెవీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా గట్టిగా ఎక్స్పెక్టేట్ చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, దిగజారిపోవడం, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, సల్లారిపోవడం. ఇతను చేసుకున్నది కాదు అది. నాన్న అంటూ పిలుస్తూ ఒక పర్సన్ వచ్చారు, అన్న అంటూ అన్న కదలే భరణి గారు అనుకుంటూ ఒక పర్సన్ వచ్చారు. వీళ్ళిద్దరికి మధ్య నలిగిపోవడమే ఇతనికి సగం అయిపోయింది. మ్యాక్సిమం ఇక్కడే అయిపోయింది. ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడం,
చేయడం, ఈ అమ్మాయిని కంట్రోల్ చేయడం. ఇతనికి నిజంగానే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ విషయం బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ అర్థమైంది. ఫ్యామిలీ పరంగా చూసుకుని ఇతనికి ఉంది. ఈ బేస్ని, ఈ ఫ్యామిలీ బేస్ని నేను వాడుకోవాలంటే నేను వాడుకోవాలి, నేను చూడాలంటే నేను చూడాలి, నాది జెన్యూన్ ఫీలింగ్ అంటే నాది జెన్యూన్ ఫీలింగ్ అని ఏలో కొట్టుకుని ఏలో ఒకరి మీద ఒకరు విపరీతంగా ఇతని మీద మంచి ఫ్యామిలీ పరంగా ఏంటది ప్రేమ పెంచేసుకుని దాన్ని ఎటేటో తీసుకెళ్ళిపోయారు. దరిద్రానికి దరిద్రం అయిపోయింది అనమాట. ఆఖరికి ఇతను సపోర్ట్ చేసిన పర్సన్స్ ముందుకెళ్ళారు కానీ ఇతను మాత్రం మధ్యలోనే పేకాల్సి వచ్చింది. ఆ రేంజ్కి వచ్చింది అనమాట. జనాలు కూడా ఇతని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ప్రతి వారం ఏదో చేసేస్తాడు అనుకుంటే ఏమీ చేయకుండా బాగుంటాడు మనిషి, మంచోడు. ఆ మంచితనంగా అలా మాత్రమే ఉన్నాడు. జనాల ఎక్స్పెక్టేషన్ ఒకటైతే ఇక్కడ వచ్చిన కంటెంట్ ఒకటైంది కాబట్టి తేడా కొట్టిందండి. ఆల్సో ఇతను తప్పు కూడా ఉంది. చెప్పాల్సిన వాళ్ళకి నో చెప్పలేదు, అరవటం అలగటం ఇలాంటి చేసే మనుషుల దగ్గర దూరంగా ఉండలేదు, ఏది చేయలేదు. కేవలం నాన్న అన్న మాటకే సరెండర్ అయిపోయి కరిగిపోయి ఒరిగిపోయి ఓడిపోయాడు అనమాట. అలాగా ఇంకొక పర్సన్ వచ్చి ఎంత కమాండింగ్గా మాట్లాడుతున్నా, ఎంత గట్టిగా మాట్లాడుతున్నా నో చెప్పలేదు, అలానే ఎస్ చెప్పలేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ కమాండింగ్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇతని గేమ్ ఎప్పుడు చెడగొట్టలేదు, జస్ట్ కరెక్ట్ చేయడానికి మాత్రమే చేసింది. సింపుల్గా చెప్పాలంటే, సారీ పేరు తీసుకుంటున్నాను తప్పు అనుకోండి, దివ్య గారు ట్రై చేసింది మ్యాక్సిమం భరణి గారి నుంచి ఏంటో తెలుసండి, ఆయన అంతటా ఆయన చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లో నిలబడితే చాలు అనుకుని చాలాసార్లు ట్రై చేసింది. అందుకే సపోర్ట్ చేసింది, అందుకే బ్లేమ్ తీసుకుంది, అందుకే ఒకలాంటి కంటెంట్ని ఇంకొకలా జనాలు చూసే విధంగా చేసేసారు మ్యాక్సిమం. ఆ అమ్మాయి అదే ట్రై చేసింది, మ్యాక్సిమం ఆవిడ ట్రై చేసింది అదే. బట్ స్టిల్ అది ఎటేటో పోట్రై ఏదో అయిపోయింది. బట్ స్టిల్ ఇంత జరిగినప్పటికీ కూడా ఆయన మ్యాక్సిమం సపోర్ట్ తనుజకే ఇవ్వడం జరిగింది. అది ఎవడు ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకోపోయినా అదే వాస్తవం. అండ్ చాలామంది డీవియేట్ అయిపోవడానికి కారణం కూడా ఇదే. ఇస్తే ఇద్దరికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదా అసలు ఇద్దరికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అండ్ మోస్ట్లీ వీళ్ళిద్దరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు నీ గేమ్ నువ్వు ఆడాలి. నువ్వు వచ్చింది ఎందుకు? కంటెస్టెంట్వి. ముందు ఒకళ్ళకి అన్నవే కాదు, ఒకళ్ళకి నాన్నవే కాదు, నువ్వు ముందు మాకు కంటెస్టెంట్వి. మేము ఇష్టంగా ఒక చోట పెట్టుకుని సీరియల్ టైం నుంచి మేమందరం సపోర్ట్ చేసుకుంటూ ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చి నుంచున్న మనుషులు. మీరేదో చేస్తారనుకుంటే మీరు వాళ్ళకేం చేస్తారన్న మైండ్ సెట్లో ఉంటాయి. ఇంకా జనాలు ఎలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో అలాగే నెమ్మదిగా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తగ్గుకుంటూ వచ్చాయి. అండ్ కమింగ్ టు బిగ్ బాస్ టీమ్, ఆఖరికి వీళ్ళ కూడా ఒరే బాబు ఇతను ఉన్న వ్యక్తి ఒకరు, బట్ అతని పర్సనాలిటీ ఒకటి, అతను బిహేవ్ చేస్తుంది ఒకటి, రెండు రిలేషన్ల మధ్య ఉండిపోయాడు అని చెప్పని జనాలకి ఇంకా విసుగొచ్చి ఓటింగ్ ద్వారా బయటికి పంపించేస్తే జెన్యూన్ పర్సన్ అయిన ఒక క్యాండిడేట్ని, ఐ రిపీట్ జెన్యూన్ పర్సన్ అయినా జెన్యూన్ కంటెస్టెంట్ అయిన దమ్ము శ్రీజ అనే లేడీ కంటెస్టెంట్ని నేను నొక్కి చెప్తాను, లేడీ కంటెస్టెంట్ని బయటకు పంపించి ఆ అమ్మాయి బదులు మళ్ళీ ఇతను తీసుకొచ్చి స్వాపింగ్ లాగా అదేదో చెత్త ఓటింగ్ సిస్టమ్ ఏదో పెట్టి సోది ఓటింగ్ సిస్టమ్ పెట్టి ఇతను లోపలికి రప్పించారు. ఎందుకు లేడీ కంటెస్టెంట్ అనేది నేను నొక్కి చెప్పాను అంటే, తనుజ గారి వీడియోకి చాలామంది శోక సముద్రంలో మునిగిపోయారు అనమాట. ఒక ఆడపిల్లని నువ్వు అట్ట అంటావా, ఒక ఆడపిల్లని నువ్వు ఎలా అంటావు, ఒక ఆడపిల్ల ఎదుగుతుంటే నువ్వు చూసుకోలేకపోతున్నావా, చూడలేకపోతున్నావా, ఓరవలేకపోతున్నావా, మేలీగో నా కళ్యాణ్కే సపోర్ట్ చేసుకో, ఆడే మీకు అన్నీ ఇస్తాడు, ఏదేదో పెట్టుకుంటూ వచ్చేసారు. అసలు నేను పర్సనల్ క్వశ్చన్, దమ్ము శ్రీజ ఆడపిల్లలా అనిపించలేదా? ఇంకా ఎక్కువ గేమ్స్ ఆడింది, ఇంకా నిజాయితీగా ఆడింది. వరవటం అనేది మీరు తీసుకోలేకపోయారు అంటే మరి తనుజ చేస్తుంది ఏంటి మీకే తెలియాలి. మరి నాకైతే అదే అనిపించింది. అసలు మనిషి ఎంత ఇరిటేటింగ్గా అనిపించినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ఆడింది. ఎవరిని మోసం వదిలేరు బాబు. ఎవరిని రిలేషన్ చెప్పి నాన్న అమ్మ అక్క ఇలాంటి సోది అన్నీ చెప్పుకుంటూ వచ్చి లేని రిలేషన్లో పుట్టుకుని వచ్చి అవతరాడు ఫేమ్ వాడుకోవడానికి చేసింది కాదు. అమ్మాయి కూడా లేడీ కంటెస్టెంటే కదా, ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆ అమ్మాయి కూడా లేడీ కంటెస్టెంటే కదా, ఆ అమ్మాయి కూడా ఒక అమ్మాయే కదా, ఎందుకు సపోర్ట్ చేయలేదు? అప్పుడు అక్కడ అమ్మాయి కదా, ఇక్కడ మాత్రమే అమ్మాయి అయిందా అనేది నా క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ముఖ్యంగా తనుజ గారి ఫ్యాన్స్ హూ వాస్ సపోర్టింగ్ హర్ బ్లైండ్లీ. పాపం భరణి గారు కూడా ఒక లూప్లో పడిపోయిన విషయం కూడా ఆయనకు అర్థం కాలేదు. అసలు నిజంగా ఈ గేమ్ అతనంతటా అతను స్పాయిల్ చేసుకున్నాడు అంటే నేను నో అనే అంటానండి. అతనంతటా అతను ఓడిపోయాడని చెప్పట్లేదు, అతనంతటా అతను ఓడిపోయేలా చేశారు. ఆ మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్ అనే కంటెస్ట్ చేశారు కదా, రిలేషన్ అనే దాంట్లో పడేసారు చూసారా, వాళ్ళు మాత్రమే చేశారని చెప్పని అంటాను. నన్ను అడిగితే పర్సనల్లీ హీఈస్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్ అండి. చాలా బాగా ఆడగలరు, చాలా బాగా మాట్లాడగలరు, అగ్రెసివ్ నేచర్ వేరే లెవెల్లో చూపించగలరు. అందుకే చాలామంది వచ్చి చెప్పారనమాట. నాకు తెలిసి చెప్తున్నాను కదా, చాలా ఇన్పుట్స్ వచ్చాయి. బయట వాళ్ళు చెప్పారు, లోపల వాళ్ళు చెప్పారు, హోస్ట్ గారు చెప్పారు, చాలామంది వచ్చారు. ఒకసారి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా అలాగే ఉండిపోయారు ఒక్కొక్కసారి. సో అలా అయిపోతుంది అనమాట. ఇంకా దానికి మించి ఏం లేదు. ఎన్ని రకాల ఇన్పుట్స్ వచ్చాయో తెలుసా. ఆఖరికి నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి అంత పెద్ద మనిషి, నువ్వు ఇలాంటి వాడు కాదు, మా వాడు అలాంటి వాడు, వేరే లెవెల్ కొట్టి మాట్లాడేటోడు అని చెప్పి అన్నారు. నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్న విషయాన్ని 1కి 10 సార్లు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు బోల్డ్ సార్లు చెప్పారు. అన్ని చెప్పిన ఆయన మారకుండా లాస్ట్లో చివర్లో దివ్య గారు
ఎలిమినేట్ అవ్వడానికి ఒక వారం ఉందనగా అప్పుడు మాటలకు రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. సో ఏదైనా మార్పైనా ఏదైనా అలవాటైనా ఏదైనా మొదటి నుంచి ఉంటేనే జనాలు ఓన్ చేసుకుంటారండి. లేకపోతే అది తెచ్చిపెట్టుకున్న కోపం అవుతుంది. తెచ్చిపెట్టుకున్న కోపానికి మనుషులు అటాచ్ అవ్వరు, ఫీల్ అవ్వరు. ఇంకా నువ్వే ఎందుకు ఎప్పుడు లేనోడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అనుకుంటారు. సో అదే వస్తుంది మ్యాక్సిమం. మాకైతే అదే అనిపించింది. అండ్ అదే నాగార్జున గారు కూడా ఒక వారంలో క్లియర్ కట్గా చెప్పారు, ఇది బాగాలేదు, దరిద్రంగా ఉంది, అర్థం చేసుకోండి, మార్చుకోండి అని చెప్పారు. లేదు, తెచ్చిపెట్టుకున్న కోపం వల్ల వచ్చే రిజల్ట్స్ ఇలా ఉంటాయన్నమాట. అలాగే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన టాస్క్లో కూడా ట్రయాంగిల్లో టాస్క్ అని చెప్పి అదేదో కాంట్రవర్సీ నడుస్తుంది కదా, ఇది ట్రయాంగిల్ కాదు అది ఇదని చెప్పి ఏవేవో కొత్త మాటలు తీసుకుని వచ్చి ఆయన ఏమన్నాడు, చాలాసార్లు ఎన్నోసార్లు సంచాలక డెసిషన్స్ చండాలంగా తీసుకున్నప్పటికీ కూడా నేను తల దించుకుని మూసుకుని వెళ్ళిపోయాను అని చెప్పని అన్నాడు. ఇప్పుడు అలాగే వెళ్ళిపోవాలి. లెగిస్తే మొదట్లోనే లేగాలి నువ్వు గట్టిగా మాట్లాడడానికి. ఇప్పుడు ఎందుకు లెగుతున్నావు అంటే ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ అదవరు, అంతే కదా. నాకు అలాగే అనిపించింది, నాకు నిజంగా అదే అనిపించింది. ముందు నుంచి ఏం చేస్తున్నావు, ముందు నుంచి నువ్వు అలా అడిగే మనిషి అయితే గనక వావ్ అమ్మ ఈయన ఎప్పుడు అడుగుతాడు కాబట్టి ఇప్పుడు అడిగాడరా బాబు అనడానికి ఒక అర్థం ఉంటుంది. రీతు ప్రతి చిన్న విషయానికి గొడవ చేయటమో ఏడవటం ఏదో చేస్తుంది కాబట్టి పీపుల్ గెట్ యూస్ టు ఇట్. ఓకే ఇప్పుడు ఏదో తేడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి అరుస్తుంది లేదా ఏడుస్తుంది ఏదో చేస్తుంది. లేక తనుజ గారు లాంటి వాళ్ళు అనుకోండి, పక్కనోడు గెలిస్తే వారం లేదు కాబట్టి ఆడిని దెప్పి పడుతూ ఉంటుంది, ఆడి మీద పడి ఎడుతూ ఉంటుంది, చిరాకు పడిపోతూ ఉంటుంది. తనకి గేమ్ రాకపోయినా తనకు ఆడటం రాకపోయినా గెలిపి రాకపోయినా పక్కన ఏడుస్తూ ఉంటుంది. జనాలకి ఇది అర్థమైపోయింది అనమాట. దే గెట్ యూస్ టు ఇట్ అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేసినా అలవాటు అవుతుంది కాబట్టి అలవాటు అయింది కాబట్టి ఓన్ చేసుకోగలరు. ఇక్కడ అది లేదు కదా. సో లేని కోపాన్ని తెచ్చిపోయినట్టుగా నడిచి నేను దీన్ని వదలను, నేను దీనికోసం ఫైట్ చేస్తాను అంటే ఏం లాభం, ఏమీ లేదు. అది ఒకవేళ నిజమే అయినప్పటికీ కూడా దానివల్ల అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు అంటాను నేను. బట్ స్టిల్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఇతనికి. ఆ సపోర్ట్ని తను దృష్టిలో పెట్టుకుని అట్లీస్ట్ ఇప్పుడు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో దాన్ని అలాగే టాప్ 5 వరకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజుల వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఉండే ఛాన్సులు ఉన్నాయి, ఇంకా లేకపోతే లేదు. ఫైనల్లీ భరణి గారిని చూస్తే నాకు ఒకటే మాట గుర్తొస్తుందండి, చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏముంది అన్న విషయం నా సామెత నాకు కరెక్ట్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ గేమ్ అయిపోయింది, ఇక షో అయిపోయింది. ఆ షో అయిపోయే టైంకి నీలో ఉన్న అగ్రెసివ్ నేచర్ని తీసుకుని వచ్చి నీలో ఉన్న మంచితనాన్ని లేదా ఆ టాస్క్ ఆడే విధానాన్ని ఆ స్పోర్టివ్ స్పిరిట్ అని గట్టిగా అరుస్తున్నారు కదా, ఆ స్పిరిట్ని ఇదంతా కూడా మొదటి నుంచో లేకపోతే మధ్యలో నుంచో తీసుకొచ్చుంటే లాభం ఉండేది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏముంది, చివరిలో నాకు సపోర్ట్ చేయండి అనటంలో అర్థం ఏముంది అనేది నాకు అర్థం కాలేదు. బట్ స్టిల్ ఇప్పటికే తనకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారో, ఇతను మంచి మనసుకి ఏంటది హత్తుకుని జనాల దగ్గరికి తీసుకుని ఓట్ చేసే మంచి మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇతను ఏదైనా ఒక దాని మీద ఒక పడవ మీద కాలేసి ప్రయాణిస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అండ్ టాప్ 5లోకి వెళ్ళే అర్హత ఇతనికి ఉందా లేదా అని అంటే మేబీ జనాలను అడిగితే జనాల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఎస్ హీ డిజర్వ్. బట్ ఫర్ మీ పర్సనల్లీ నో, హీఈస్ నాట్ డిజర్వ్డ్. ఎందుకంటే ఇతనికి వచ్చిన ఇన్పుట్స్, ఇతనికి వచ్చినంత హెల్పింగ్స్, ఇతనికి వచ్చినంత ఫాలోయింగ్, ఇతనికి ఇచ్చిన అవకాశాలు వేరే ఏ కంటెస్టెంట్కి అన్నిసార్లు అన్ని విధాలుగా రాలేదు. నాకు తెలిసినంత వరకు తనుజ గారికి వచ్చేలేక నా సెకండరీ అన్నిసార్లు రాలేదు. రెండోసారి వచ్చి అంత లేదు అసలు. అన్ని ఇన్పుట్స్, అన్ని అవకాశాలు, అంత హెల్పింగ్ ఏంటది ఫిజికల్గా అయినప్పటికీ కూడా చాలాసార్లు అవకాశాలు రావటాలు ఇవన్నీ కూడా వేరే కంటెస్టెంట్లకు రాలేదు. ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నారు భరణి గారు. బట్ అవేమీ రాకుండా కింద మీద పడి బూతులు మాట్లాడుకుని ఏదో రకంగా కంటెంట్ ఇచ్చి కింద మీద పడుతూ ఎటువంటి ఇన్పుట్స్లు లేకుండా ఎటువంటి సెకండ్ ఛాన్సులు లేకుండా మనుషులు ఇప్పటికీ కష్టపడుతున్న వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే ఇతను కొంచెం తక్కువనే చెప్తాను, నన్ను అడిగితే నో అనే చెప్తాను. ఇంకా డిజర్వింగ్ క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి తిడతారో, బట్ స్టిల్ సంజన గారు. వై సంజన గారు అంటే కావాలంటే చూసుకోండి, అసలు మనం బిగ్ బాస్ చూడటం స్టార్ట్ చేసింది ఈ సీజన్ సోదిలా ఉంటుంది అన్న మూమెంట్లోనే స్టార్ట్ చేస్తాం. బట్ సంజన గారు ఇలా ఉండదని ఇలా తిప్పారు. నేను సంజన గారిని ఇప్పుడు ఏదో సపోర్ట్ చేసేస్తున్నాను పిఆర్ అనుకోకండి. కావాలంటే నా పాత వీడియోస్ చూడండి. సంజన గారిని ఒక రకంగా ఒక రేంజ్లో వేసుకున్నాను నేను. ఆ రేంజ్లో తిట్టేసాను ఒక కోపం వచ్చి వీడియోలో. కావాలంటే చూడండి. ఈవిడ మామూలు మనిషి కాదని చెప్పి ఏదో తమ్నెల్ ఉంటుంది, కావాలంటే చూడండి. సంజన గారిని ముందు హేట్ చేసిన పర్సన్ని నేనే. అసలు ఆ రేంజ్లో అంత ఏంద్రబాబు ఇంత గలీజ్గా ఉన్నారు ఈ మనిషి అని చెప్పి అనుకున్నాం. బట్ స్టిల్ ఆవిడ ఇలా ఉన్న షోని ఇలా తిప్పేసింది ఆవిడ మొత్తం. ఆ తర్వాత నుంచి అలా ఆడుకుంటూనే వచ్చారు. మధ్యలో దువ్వెల మాదిరి గారు వచ్చారు, ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. ఇంకా ఆ తర్వాత నుంచి మనుషులకి అటాచ్ అయిపోయి బాండ్స్కి అట్రాక్ట్ అయిపోయి ఎప్పుడు ఇలానే వెళ్తే కరెక్ట్ కాదు కదా అన్నట్టు వదిలేశారు. నేను అదే చెప్తున్నాను, జనాలు దేనికైతే స్టిక్ ఆన్ అయి ఉన్నారో ఒక మనిషిని ఇలాగే చూడాలి అని జనాలు ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు అలాగే ఉండడానికి ట్రై చేస్తారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన తనుజ గారు, ఆవిడ అలాగే ఫేక్గా ఉండడానికి జనాలు నచ్చుతున్నారు. ఆవిడ అలాగే ఫేక్గా కంటిన్యూ అయిపోద్ది, అలాగే విన్ అయిపోద్ది కూడా, చూసుకోవాల్సిన పనే లేదు. అది ఫేక్. సో అలానే సంజన గారు కూడా అంటానన్నమాట. సో కంపారిటివ్లీ భరణి గారు కొద్ది తక్కువ అనే చెప్తాను. సో టాప్ 5కి వెళ్ళే అర్హతలో ఇంకా డిజర్వింగ్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. కానీ మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఆ తెలుగు ఇదంతా ఉంటుంది అనమాట. మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మన తెలుగు వాళ్ళే ముందు ఉండాలి అనే మాటలు టాప్ 5లో ఉండేటప్పుడు వస్తాయన్నమాట. విన్నర్ని చేసే పర్సన్స్లో చూడరు మన వాళ్ళు. అది మన ఐక్యత, అది మన హ్యుమానిటీ అనమాట.
ఎనీహో భరణి గారి విషయానికి వస్తే నాకు ఈ పాయింట్స్ అనిపించాయి, బట్ మీకేమనిపించాయి అనేది మాత్రం దయచేసి కామెంట్ చేయండి. నౌ కమింగ్ టు సుమన్ శెట్టి గారు. వద్దులేండి, పెద్ద నెగిటివ్ ఏం లేదు. నెగిటివ్ చెప్పాలనుకున్నా కూడా నా దగ్గర ఏం లేదు. తెచ్చి పెట్టుకున్న నెగిటివిటీ అవుతుంది. అలాంటి తప్పులు అస్సలు చేయకూడదు కాబట్టి చేయను. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎవరో ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చూసేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి ఇతను మంచి మనిషిలా లేపారు అంటున్నారు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసినా వేయకపోయినా ఆయన మంచి మనిషి. ఆయన వయసుకి ఆయన ఎంతవరకు ఉండగలరో అంతవరకు ఉంటున్నారు. ఒక వ్యక్తికి అన్యాయం చేయట్లేదు, ఒక చోట నెగిటివ్ అవ్వట్లేదు, ఒక నెగిటివ్ కామెంట్ కూడా పాస్ చేయట్లేదు, ఏది చేయట్లేదు. ఉన్నంతలో ఆడుతున్నారు. కొద్ది గొప్పలో నామినేషన్స్లో సేఫ్ గేమ్ ఆడతారు. అండ్ ఏదైనా గేమ్ వస్తే దాన్ని నిజాయితీగా ఆడతారు. చుట్టూ ఉన్న మనుషులతో కలుపుకొని చక్కగా హ్యాపీగా ఉంటారు. ఉన్నన్నాళ్ళు ఉంటారనమాట. ఇతను కూడా టాప్ 5లో ఉండే అర్హత ఉందా లేదా అంటే ప్రస్తుతానికైతే నో అంటాను. బట్ ఒక్క గేమ్ చూసినంత వరకు, మొన్న ఒక గేమ్ అదే ఉంటుంది కదా చివరి నిమిషం, అప్పటి వరకు ఏముందిలే మామూలు మనిషి అనుకున్న వ్యక్తి సడన్గా మహాత్ముడు అయిపోతే ఎలా ఉంటుంది? జనం అంతా అలా కళ్ళెత్తి చూస్తారు అనమాట. మొన్న జరిగిన టాస్క్లో అదేదో ఉంది కదా, తాడులు పట్టుకుని ఆ వాటర్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఉంది కదా, సో అక్కడ నాకు భలే అనిపించింది అనమాట. ఓకే, ఇతను ఆడే గేమ్స్ కూడా ఇతని దగ్గరికి వస్తే ఇతను ఖచ్చితంగా ఆడగలడు అన్న విషయం వచ్చింది. అండ్ ఆయన కూడా అర్థమైపోయింది ఇదే లాస్ట్ అవకాశం, ఇప్పుడు కానీ కష్టపడిపోతే ఇంకేం లేదని. ఆ రోజు పెట్టిన టాస్క్ అన్నింటిలో కింద పడ్డాడు, మీద పడ్డాడు, ఆ పగలగొట్టే సుత్తితో పగలగొట్టేయి కళ్యాణ్ గారితో పోటీ పడ్డారు. సో ఇలాంటివన్నీ చేశారు. ఎఫర్ట్ అయితే వేరే లెవెల్లో పెట్టారు. బట్ ఇప్పటికీ నేను అదే అంటాను, చివరిలో పెడుతున్నారు వీళ్ళందరూ, లాస్ట్లో పెడుతున్నారు. మొదటి నుంచి పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళు చాలా గట్టిగా రిజిస్టర్ అయిపోయి ఉన్నారు, చివరిలో పెడుతున్నారు. సో యూజ్లెస్ అంటాను నేను. కానీ ఇతనికి మాత్రం అది చాలా పెద్ద బెనిఫిట్ అయిందండి. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు సుమన్ శెట్టి గారి నుంచి అలాంటి గేమ్, అలాంటి గెలుపు. నా భూతో నా భవిష్యత్తు అసలు చాలా బాగా ఆడారు. కంపారిటివ్లీ ఇప్పుడు వీళ్ళిద్దరిలో చూసుకుంటే ఎవరు బెస్ట్ అంటే అబ్బో కష్టమైందే. బట్ స్టిల్ నాకైతే పర్సనల్గా సుమన్ శెట్టి గారు అంటాను. భరణి గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓకే ఉంది. కానీ భరణి గారు చేసిన తప్పులు ఈయన చేయలేదు అంటాను నేను. భరణి గారికి వచ్చిన ఛాన్సులు ఈయనకి రాలేదు అంటాను నేను. భరణి గారికి వచ్చిన ఇన్పుట్స్ ఇతనికి వచ్చాయి. యాక్చువల్లీ ఇన్పుట్స్ ఇద్దరికి ఒకేలా వచ్చాయి. ప్రతి వారం మాట్లాడుతూ అన్నీ చేశారు కాబట్టి వచ్చాయి. సో కంపారిటివ్లీ కష్టపడే విధంగా చూసుకున్న, తప్పుల విధంగా చూసుకున్న సుమన్ శెట్టి గారు ఇంకొంచెం డిజర్వింగ్ అన్న ఫీలింగ్. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఫైనల్లీ భరణి గారు, సుమన్ శెట్టి గారు నాకు పర్సనల్గా ఎలా అనిపిస్తారు అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే త్రిబుల్-ఆర్లో ఎన్టీఆర్ గారి లాగా అండ్ రామ్ చరణ్ గారి లాగా అనిపిస్తుంది అనమాట. ఊహించిన విచిత్రం అన్నట్టు ఉంటారు మనుషులు. చాలా మంచి బాండ్తో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. ఉన్నంతలో చాలా ఆడుకుంటూ బాగా వచ్చారనమాట. లేని కోపాలని, లేని ఆతృతలని అవన్నీ చివరి నిమిషంలో తీసుకొచ్చి నిరూపించుకోవాలనుకుని గుడ్డలు చింపుకోకుండా ఉన్న దాంట్లో చాలా చక్కగా సంస్కారవంతంగా అందరికీ నచ్చేటట్టు నచ్చుతున్నట్టే అలానే ఉంటే జనాలు అంతవరకు తీసుకెళ్ళరు, అంతవరకు తీసుకెళ్ళగలరు. లేదా జనాల నుంచి వచ్చే ఇన్పుట్స్ని, జనాల నుంచి వచ్చే టాక్స్ని, హోస్ట్ సార్ ఇచ్చే ఇన్పుట్స్ని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ మినిట్లో చేంజ్ చేసేంత పెద్ద గేమ్ ఏమన్నా ఆడితే ఇంకా హ్యాపీ, అది ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నాకైతే అలా అనిపించింది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అండ్ మీరు టాప్ 5లో వీళ్ళిద్దరిలో ఎవరు పెడితే బాగుంటుంది అనేది దయచేసి పాయింట్స్తో పెట్టండి. ఏదో నామకే వాసి నేను ఎలా అని చెప్పి కాకుండా జస్ట్ ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే చాలామంది చాలా వ్యాలిడ్ పాయింట్స్ పెడుతున్నారు. ఇంతమంది మరి ఇంత ఇండీటెయిల్డ్గా చూసే మనుషులు కూడా ఉన్నారా అనిపిస్తుంది నాకు. సో దయచేసి కామెంట్ చేయండి. నేనైతే ఇది ఒకటి అడుగుతాను. సో ఫైనల్ ఇంకా అడగాలి కాబట్టి తప్పదు కాబట్టి దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా చూడటానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. because your opinion matters a lot for me. Thank you. This is Jay signing off from Naudo Talks. Thank you.